सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। ओम ह्रीं दुं दुर्गा देव्यै नमः। పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ చండీ సప్తసతిలో మధ్యమ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యమ అధ్యాయంలో మహిషాసురుని యొక్క రాక్షస సైన్యం అంతా జగదంబ మీదకు లక్షల కొలది సైన్యం, ఎంతో సైన్యం జగదంబను చుట్టుముట్టి ఆ జగదంబ మీద తమ శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మహిషాసురుడు బయలుదేరి అపారమైనటువంటి సైన్యంతో జగదంబను ఎదుర్కొనేందుకు యుద్ధరంగానికి వచ్చి ఉన్నారు. ఆ నిర్జన ప్రదేశంలో లక్షల కోట్ల రాక్షస వీరులందరూ తమ తమ ఆయుధాలతో నిలిచి ఉన్నారు. ఆ రాక్షస వీరులు యుద్ధంలో సాటివారికి ఉత్తేజాన్ని కలిగించేందుకు భయంకరమైనటువంటి శబ్దాలను చేస్తున్నారు. కొంతమంది తప్పెట్లు మోయిస్తూ ఉన్నారు, కొంతమంది బేరులు మ్రోయిస్తూ ఉన్నారు, మరికొంతమంది శంఖనాదం చేస్తూ ఉన్నారు. ఇలాగా రకరకాల వాయిద్యాలతో సాటి వీరులందరికీ ఉత్తేజం కల్పించేందుకోసం ఆ యుద్ధరంగంలో అనేక శబ్దాలు, అట్టహాసాలు వినిపిస్తూ ఉన్నాయి. జగదంబ అజేయంగా సహస్ర బాహువులయందు అనేక ఆయుధాలను ధరించి ఒక్కటే నిలిచి ఉంది. మహిషాసురుడు లక్షల సైన్యంతో జగదంబను చుట్టుముట్టాడు. అనేకములైనటువంటి ఏనుగులు, లెక్కపెట్టుటకు సాధ్యం కానటువంటి గుర్రాలు, పదాతి బలాలతో యుద్ధరంగంలో జగదంబ చుట్టూ రాక్షస వీరులందరినీ చుట్టుముట్టేటట్లుగా మహిషాసుడు ప్రోత్సహించి ఆ భేరి నినాదాల శబ్దం మధ్యలో రాక్షస వీరులందరూ అతి భయంకరమైనటువంటి ముక్కుతో చేసినటువంటి గదలు, రోకళ్ళు, గండ్రగొడ్డళ్ళు, అనేక ఆయుధాలను జగన్మాత మీదకు వేగంగా ప్రయోగించడం ప్రారంభించారు. జగన్మాత అనంతమైనటువంటి శక్తి. మనం మొదటే చెప్పుకున్నాం, మహిషాసురుడు మణిని మణిగా గుర్తించలేనటువంటి అవిద్యావంతుడు. ఏ మానవుడైతే తన అంతరంగంలోని శక్తిని తాను తెలుసుకోగలుగుతున్నాడో సర్వత్రా వ్యాప్తమైనటువంటి ఆ శక్తి అజేయమైనది అని గుర్తించగలడు. మహిషాసురుడు తనలోని శక్తిని గుర్తించలేనటువంటి అహంకారంలో, అవిద్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుచేతనే తన ముందు నిలిచినటువంటి శక్తి లోకాల కోట్లను తన కొనగోట తిప్పే శక్తిగా గుర్తించలేకపోతూ చాలా చిన్న చిన్న ఆయుధాలు, మహిషాసురునికి, మహిషాసుర సైన్యానికి అవి చాలా పెద్ద ఆయుధాలు, పెద్ద పెద్దవి ఆ గండ్రగొడ్డళ్ళు, అతి భయంకరమైనటువంటి ఆ కత్తులు, అనేక రకాలైనటువంటి ఇనపాయుధాలు, గుదియలు, అనేక రకాలైనటువంటి గండ్రగొడ్డళ్ళు, అవన్నీ చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు రాక్షస వీరులకు. ఈ రాక్షస వీరులు నల్లటి కాటుక కొండల్లాగా ఉన్నారు. అతి భయంకరమైనటువంటి శస్త్రాస్త్రాలను జగదంబ మీదకు ప్రయోగిస్తున్నారు. జగదంబిక శస్త్రాస్త్రధారిణి, త్రిశూలధారిణి, శంఖచక్ర గదా పద్మధారిణి, అనేక ఆయుధాలను ధరించినటువంటి సహస్ర బాహువులు కలిగినటువంటి జగదంబ మీద ఈ ఆయుధాలు ఏవి పని చెయ్యవు. ఆ విషయం మహిషాసురునికి కానీ ఆ రాక్షస వీరులకు కానీ తెలియదు. కారణం, శక్తిని గుర్తించలేకపోతున్నారు. అజేయమైనటువంటి శక్తి, తనకంటే మించిన ఇంకొక శక్తి ఉన్నది అన్నటువంటిది ఏ రోజైతే గుర్తిస్తాడో మానవుని అహంకారం తగ్గిపోతుంది. తనకు తానే శక్తివంతుడను అని గుర్తించినప్పుడు ఈ లోకంలో ఎవరైనా సరే మహిషాసురుడు కాక తప్పదు. అనగా అవిద్యతో కొట్టుమిట్టాడుతూ తానే అధికుడను అని అహంకరించడం సర్వసాధారణమవుతుంది.
అదే మహిషాసురుని యొక్క విషయంలో జరుగుతుంది. అనేక రకాలైనటువంటి కోట్ల ఆయుధాలు జగదంబ ముందు ఒక ఇసుక రేణువు లాంటివి. లెక్క పెట్టుటకు సాధ్యం కానటువంటి బ్రహ్మాండ కోట్లను కొనగోట తిప్పే మహాశక్తి ఆ మహిషాసుర మర్దినైనటువంటి చండికా పరమేశ్వరీదేవి. ఆ శక్తి అప్రమేయమైనటువంటిది, ఏ కొలతలకు అందనటువంటిది, ఎన్నటికీ ఎవ్వరికీ అర్థం కానటువంటిది. అజేయమైనటువంటి తన శక్తితో రాక్షస వీరుల ముందు నిలిచినటువంటి జగదంబ అనాయాసంగా చండికా పరమేశ్వరీదేవి ఈ ఆయుధాలన్నిటినీ నశింపజేస్తూ ఉంది, నలిపివేస్తూ ఉంది. లక్షలాది బాణాలు జగదంబ మీద తుమ్మెదల గుంపుల్లాగా వచ్చి పడుతుంటే వాటన్నిటిని తన హస్తంతో అణిచివేస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి భయంకర ఆయుధాలను మధ్యలోనే తుంచివేస్తూ అనాయాసంగా వాటన్నిటినీ ఖండిస్తూ జగదంబ అప్రమేయమైనటువంటి రీతిలో రాక్షస వీరులతో యుద్ధం చేస్తూ ఉంది. ఆ జగదంబ విడిచేటువంటి నిట్టూర్పుల నుంచి ఇప్పుడు భయంకరమైనటువంటి శక్తి సైన్యాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. యుద్ధరంగంలో రాక్షస వీరుల మీదకు అతి భయంకరంగా కథనం దొక్కుతూ ఆ శక్తి సేనలు అనేక దివ్య రూపాలను ధరించి రాక్షస వీరులను మట్టుబెడుతూ ఉన్నాయి. జగజ్జనని యొక్క దివ్య సింహం రాక్షస వీరులను హతమారుస్తూ ఉంది. ఆ దృశ్యాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఎండినటువంటి గడ్డివాములలో అగ్ని ప్రవేశించి ఎలా దగ్ధం చేస్తుంటుందో, ప్రతి రాక్షస వీరుడు ఒక చిన్న గడ్డిపోచగా జగదంబ ముందు నిలిచి ఉండగా, జగదంబ దావాగ్ని అయి గడ్డివాములను దహించేటువంటి అగ్నిస్వరూపంగా ప్రజ్వరిల్లుతూ రాక్షస వీరులను హతమారుస్తూ ఉన్నది. యుద్ధరంగమంతా మరణించినటువంటి రాక్షస వీరులతో, మృతి నొందినటువంటి ఏనుగులతో, రక్త ప్రవాహంతో, గుర్రాలతో అతి భయంకరంగా ఉంది. ఆ కథన రంగంలో జగదంబ అతి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ రాక్షస వీరులను మట్టు పెడుతూ ఉంది. శక్తి సైన్యాలు విజృంభించి రాక్షస వీరులను హతమారుస్తున్నాయి. కొంతమంది హస్తాలను నరికివేస్తూ ఉంది. జగన్మాత మీదకు కత్తి ఎత్తి వచ్చినటువంటి రాక్షస వీరుల చేతులను జగజ్జనని ఖండిస్తూ ఉంది. వారి పాదాలు తెగిపడుతున్నాయి, నేత్రాలు రాలిపోతున్నాయి. ఆ భయంకరమైనటువంటి రాక్షస వీరులను దేవి తన త్రిశూలంతో వారి గుండెలను చీల్చివేస్తుంది. జగన్మాత ప్రయోగించిన బాణాలు వారి శరీరాలంతా గుచ్చుకొని రాక్షస వీరులు భయంకరంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎంతోమంది చేతులు కాళ్ళు తెగిపోతున్నాయి. వారి కంఠాలను తల్లి నరికివేస్తుంది. వారి తలలు భూమి మీద బంతుల్లాగా దొర్లుతూ ఉన్నాయి. ఒక కన్నుతో, ఒక చేయితో, ఒక కాలుతో ఇంకా భయంకరంగా బ్రతికి ఉన్నటువంటి రాక్షస వీరులను ముక్కలుగా చేస్తుంది దేవి. తెగిపోయినటువంటి మొండాలు ఆయుధాలను ధరించి యుద్ధరంగంలో ఇంకా పరిగెత్తుతూ ఉన్నాయి. మోగుతున్న వాద్యాలకు కొన్ని మొండాలు అనుగుణ్యంగా నృత్యం చేయడం ప్రారంభించాయి. జగదంబ చేతిలో ఉన్నటువంటి ఘంటానాదం యొక్క శబ్దాన్ని విని రాక్షస వీరుల యొక్క తలలు బ్రద్దలైపోతున్నాయి. ఆ శబ్దాన్ని వినలేక వారి చెవులలో నుంచి రక్తం కారి మరణిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది రాక్షస వీరులను పాశ ఆయుధాన్ని ప్రయోగించి వారందరినీ నశింపజేస్తూ ఉంది. జగజ్జనని తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలానికి రాక్షస వీరులందరినీ గుచ్చి వారందరినీ సంహారం చేస్తుంది. కొంతమంది తలలను గదతో మోది సంహారం చేస్తుంది. కొంతమందిని తన ఖడ్గంతో ముక్కలుగా నరుకుతూ ఉన్నది. ఇలాగ అతి భయంకరంగా యుద్ధం సాగుతూ ఉండగా జగన్మాత అయినటువంటి సింహం ఆ రాక్షస వీరులలో ఇంకా ఎవరైనా ప్రాణాలు మిగిలి ఉన్నాయా అంటూ వెతుకుతూ విజృంభణంగా ఆ యుద్ధరంగంలో సింహం తిరుగుతూ ఉంది. జగజ్జనని తన గదతో మిగిలినటువంటి రాక్షస వీరులను తలలను మోదుతూ ఉండగా వారి తలలు బ్రద్దలై రక్తం కక్కుకొని మరణిస్తూ ఉన్నారు. జగజ్జనని యొక్క దివ్య చైతన్య శక్తిని కొంతమంది దర్శించలేకపోతున్నారు. ఆ వెలుగును దర్శించి కొంతమంది నేత్రాలు పోతూ ఉన్నాయి. ఆ వెలుగును చూడలేక కన్నులు పోగొట్టుకొని కొంతమంది అంధులై అక్కడ పరిభ్రమిస్తుండగా ఆ రాక్షస వీరులందరినీ శక్తి సేనలు సంహారం చేస్తున్నాయి.
ఆ యుద్ధరంగంలో రక్తం మహాప్రవాహమై ఏరులై ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ వేగంలో ఏనుగులు, గుర్రాలు, మరణించిన రాక్షస వీరుల యొక్క మృతదేహాలు కొట్టుకొని పోతున్నాయి. అతి భయంకరంగా ఉంది యుద్ధరంగమంతా. మహిషాసుర మర్దిని రూపంతో నిలిచినటువంటి జగదంబ యొక్క ధనుష్టంకార శబ్దానికి దిక్కులు పిక్కటిల్లగా ఆ జగదంబ యొక్క ధనుస్సు నుంచి వెలువడుతున్నటువంటి బాణాలతో రాక్షస వీరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దావాగ్ని ఏ విధంగా అరణ్యాలను చుట్టుముట్టి దహించి వేస్తుందో, లోకజనని అయినటువంటి దుర్గాంబికాదేవి యొక్క దివ్య వెలుగు ఆ రాక్షస వీరులను ఆవరించి వారి ప్రాణాలను హతం చేస్తూ ఉంది. యుద్ధరంగం అతి భయంకరంగా ఉంది. అతి భయంకరంగా యుద్ధం సాగుతూ ఉంది. దేవతలందరూ జగన్మాత యొక్క పరాక్రమాన్ని వీక్షించి ఆ జగదంబను పరిపరి విధాల స్తోత్రం చేస్తూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. చండికా పరమేశ్వరి దేవి అతి భయంకరమైనటువంటి శక్తి అయి చాముండేశ్వరి ఆ జగజ్జనని యుద్ధరంగంలో రాక్షస వీరులను హతమారుస్తూ ఉంది. రాక్షస వీరుల యొక్క ఆయుధాలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి. ఆయుధాలు కొండల కొండలుగా కనపడుతున్నాయి. యుద్ధరంగం అతి భయంకరంగా ఉంది. తలలు తెగిపడిపోయినటువంటి రాక్షస వీరులు తమ చేతులందు ఆయుధాలను ధరించి యుద్ధానికి పరుగులెత్తుతూ ఉన్నారు. కొంతమంది మరణిస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. చేతులు కాళ్ళు తెగిపడిపోగా ఆ భయంకరమైనటువంటి బాధలకు ఆర్తనాదాలు చేస్తూ రాక్షస వీరులు భయంకరంగా కేకలు పెడుతూ ఉన్నారు. యుద్ధరంగం అతి భయంకరమైనటువంటి ధ్వనులతో నిండి ఉంది. కొండల కొండలుగా ఆయుధాలు పడి ఉన్నాయి. కుప్పలు తిప్పలుగా రాక్షస వీరుల యొక్క మృతదేహాలు యుద్ధరంగమంతా ఆవరించి ఉన్నాయి. దేవతలందరూ జగన్మాత యొక్క ఈ అపురూపమైనటువంటి యుద్ధాన్ని వీక్షిస్తూ జై జై ధ్వానాలు చేస్తున్నారు. రాక్షస వీరులు మిక్కిలి క్రోధంతో జగదంబను అణిచివేయాలంటూ యుద్ధానికి మిగిలినటువంటి వారు పరిగెత్తుతూ ఉండగా జగన్మాత తన ఖడ్గంతో వారిని ముక్కల ముక్కలుగా నరుకుతూ ఉంది. కొంతమందిని తన త్రిశూలంతో గుచ్చి పైకి ఎత్తుతూ ఉన్నది. అలాగా జగజ్జనని యొక్క దివ్య త్రిశూలానికి వేలాది మంది రాక్షస వీరుల యొక్క శిరస్సులు కుంకుమ రేణువుల వలె అంటుకొని ఉన్నాయి. జగన్మాత అవిక్ర పరాక్రమంతో తాను ఏకమూర్తి అయి అజేయమైనటువంటి బలంతో రాక్షస వీరులను హతమారుస్తూ ఉంది. ఈ యుద్ధం అతి భయంకరమైనటువంటి యుద్ధం. జగజ్జనని యొక్క శక్తి అప్రమేయమైనటువంటిది. దుర్గా, చండికా పరమేశ్వరి, భవాని, జగజ్జనని అంటూ ఆ దేవి యొక్క దివ్య నామాలను స్మరిస్తే సకల భయాలను హరిస్తుంది కదా. భయంకరమైనటువంటి యుద్ధరంగంలో జగజ్జనని ఆ రాక్షస వీరులందరికీ తన జాజ్వల్యమానమైనటువంటి రూపంతో సహస్ర బాహువులతో ఆ దివ్యమైన విశ్వరూపాన్ని, దివ్య మంగళ రూపాన్ని ప్రదర్శించి రాక్షస వీరులకు యుద్ధరంగంలో సంహార రూపంలో ముక్తిని ప్రసాదిస్తున్నదా అన్నట్లున్నది. మునీశ్వరులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, దేవతలు అసమానమైనటువంటి జగదంబిక యొక్క యుద్ధాన్ని వీక్షిస్తూ జగన్మాతను పరిపరి విధాల స్తోత్రం చేస్తూ పుష్పవర్షాలు కురిపిస్తుండగా జగజ్జనని మహిషాసురుని యొక్క సైన్యాన్ని సర్వాన్ని మట్టుపెట్టింది. చండీ సప్తసతి మధ్యమ అధ్యాయం. మహిషాసుర మర్దినిగా జగన్మాత మహిషాసురుని యొక్క సైన్యాన్ని సంపూర్ణంగా హతం చేయడంతో మధ్యమ చరిత్రం మనకు పూర్తి అవుతూ ఉంది. అమృతాత్మ స్వరూపులారా, చండికా పరమేశ్వరీ దేవిని ఎవరైతే స్మరిస్తారో ఆ జగదంబ సకల భయాల నుంచి రక్షించి సర్వకాల సర్వావస్థలందు తన భక్తులను కాపాడుతుంది. ఆ పరబ్రహ్మమయిని భక్తితో స్మరించినటువంటి వారి యొక్క సకల బాధలను అణిచివేస్తుంది, సకల భయాలను తొలగిస్తుంది, సర్వశుభాలను ప్రసాదించే శుభంకరి మంగళ రూపిణి జగజ్జనని. ఆసురీ శక్తులను యుద్ధరంగంలో ఏ విధంగా అణిచివేసిందో తనను ప్రార్థించినటువంటి వారి హృదయంలో ప్రకాశించి వారి హృదయంలో ఉన్నటువంటి వికృతములైనటువంటి సమస్త రాక్షస శక్తులన్నిటినీ, ఆసురీ గుణాలన్నిటినీ అణిచివేసే శక్తి ఈ చండికా పరమేశ్వరి దేవికి ఉన్నది. అందుకే
కష్టాలు కలిగినప్పుడు చండీ పారాయణం చేయించుకున్నా, చండీ హోమం చేసుకున్నప్పటికీ సకల బాధల పరిహారమై వెంటనే సజ్జహ ప్రసాదిని అంటారమ్మను. అప్పటికప్పుడే సర్వశుభాలను ప్రసాదించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సకల దివ్యమైనటువంటి మంగళాలను జగదంబిక చండికా పరమేశ్వరి దేవి అనుగ్రహిస్తుంది. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ జగదంబ దివ్య తేజస్సును ప్రసాదించునుగాక. సకల అశుభాలన్నిటినీ పారద్రోలి సకల భయాల నుంచి మిమ్మల్ని రక్షించి సర్వవిధములైనటువంటి శాంతులను, ఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, సకల సంపదలను, సర్వశుభాలను జగత్తులో అందరికీ ప్రసాదించాలని చండికా పరమేశ్వరి దేవి యొక్క పవిత్ర పాద పంకజాలకు భక్తి వినమ్రతతో హృదయపూర్వకమైనటువంటి ఆత్మాంజలిని సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.